ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. యవనస్తుల గురించి ఒక వాక్యాన్ని చదువుకుందాం. లోగడ చాలాసార్లు చాలా వర్తమానాలు మనం విని ఉన్నాం. మరింత విపులంగా మన గృహాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతాను. 11, 12. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరొకసారి చదువుతాను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పౌలు గారు యవ్వనస్తుడైనటువంటి తిమోతికి ఈ ఉత్తరాన్ని రాశాడు. పౌలు గారు రాసిన ఉత్తరాలు చాలా మధురంగా ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా చదవాలి, మళ్ళీ చదవాలి అని అనిపిస్తూ ఉంటాం. తన జీవితంలో ఎన్నో అనుభవాల గుండా ప్రయాణించారు పౌలు గారు. యువతకు తిమోతి ద్వారా ఇస్తున్నటువంటి ప్రేమ గల హెచ్చరికను మనం ఇక్కడ చూస్తున్నాం. నేటి యువకులు తమ యవ్వనాన్ని బట్టి తృణీకరించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన నిత్య జీవితంలో ఎన్నో తృణీకారాలు ఎదురవుతూ ఉంటాయి. సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో తృణీకారాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం అపవాదికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఇతరులు మనల్ని తృణీకరించకుండా ఉండాలంటే ముందు మనం రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. నేటి యువత ఈ లోకానికి ఆదర్శంగా ఉండాలి. కానీ నేడున్నటువంటి యువకులు అనేకుల చేత తృణీకరించబడుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. అయితే పౌలు గారు చెప్పినట్టు ఈ క్రింది విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఏ విషయాలు అవి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మనం మాదిరిగా ఉండాలి. 5 విషయాలు ఇక్కడ చెప్పాడు. మాటల్లో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసములో మాదిరి, పవిత్రంగా జీవించుటలో మాదిరి.
5 విషయాల్లో యవనస్తులు సంఘానికి మాదిరిగా ఉండాలి. ఒక్కొక్క దాన్ని విపులంగా మనం ధ్యానం చేసుకుందాం. 1, మాటల్లో మాదిరి. నేటి యువతీ యువకుల మాటలు కోటలు దాటేవిగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వాళ్ళ మాటలు అయ్య బాబోయ్ వినలేం అన్నట్టుగా ఉంటాయి. కొంతమంది యవనస్తుల వాళ్ళ భాషే చాలా తేడాగా అనిపిస్తుంది. కీర్తనకారుడు అన్నట్టు 73వ కీర్తనలో 9వ వచనం అంటాడు, వారి నాలుక భూ సంచారము చేస్తూ ఉంది అంటాడు. చాలామంది యవనస్తులకి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. అంటే లేని విషయాల్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మన స్థాయికి తగ్గట్టు, మన తాహతకు తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. కొంతమంది అదుపు తప్పి, కొందరు శృతి మించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మాదిరిగా ఉండు ఓ తిమోతి, మాటలలో మాదిరిగా ఉండాలి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికల్లో పౌలు గారు కొలస్సీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగా కృపాసహితంగా ఉంచుకోండి అంటాడు. మన సంభాషణలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలి, కృపాసహితంగా ఉండాలి మన సంభాషణలు. ఉప్పు వేసినట్టు ఉండాలి. కూరలో ఉప్పు లేదనుకోండి, ఉప్పు లేకపోతే తినగలమా? రుచి లేకపోతే తినలేం. అలాగా మన సంభాషణలో రుచి ఉండాలి, కృపాసహితమైనటువంటి మాటలు ఉండాలి. మన మాటల్లో మృదుత్వం కనపడాలి, మన మాటల్లో సాధు గుణం కనపడాలి. యేసయ్య ఈ భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు ఎంతోమందికి ఆదరణను, శాంతిని చేకూర్చేవి. మరి మన మాటలు ఎలా ఉన్నాయి? కొందరు మాట్లాడితే కరిచినట్టే ఉంటుంది, కొంతమంది మాట్లాడుతుంటే మీద పడిపోయినట్టే ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అరిచేవాళ్ళని, కేకలేసేవాళ్ళని అంటూ ఉంటారు, ఏంటి మీదడిపోతున్నాం ఏంటి అంటారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మృదువైన మాట కోపాన్ని కూడా చల్లారుస్తుందంట. మృదువైన మాట కోపాన్ని కూడా చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది అంటాడు సామెతల గ్రంథకర్త. ప్రసంగి గారు అంటాడు 5వ అధ్యాయంలో, ఇదిగో మన దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి, అంటున్నాడు. ఆలోచన చేయండి, మన మాటలే మనల్ని పట్టిస్తాయి. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతలు మనం వింటా ఉంటే, ఆయన రాసిన సామెతల గ్రంథంలో ఉండేటువంటి సామెతలు మనం విన్నా ఎన్నో సంగతులు మనకు తెలుస్తాయి. అందుకే పౌలు గారు అంటాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనాలే పలకాలి, కానీ దుర్భాష ఏది కూడా మీ నోట రానియొద్దు అంటాడు.
ఎఫెసీ పత్రికలోనే అంటాడు మళ్ళీ, కృతజ్ఞతావచనం మీరు ఉచ్చరించాలి, కానీ మీరు బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు అంటాడు ఎఫెసీ 5:4. ఇవి మీకు తగవు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, మన మాటలు పరలోకమందున్న తండ్రికి మహిమ కలిగేటట్లుగా ఉండాలి అని అర్థం వస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల మధ్య సండే స్కూల్ పరిచయం చేసే టీచర్స్ మాటలు మరీ జాగ్రత్తగా ఉండాలి. తోలనాడి మాట్లాడకూడదు. వాక్యంలో రాసిన మాట గుర్తుపెట్టుకోండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. చెవి సారం లేనటువంటి వట్టి మాటలు, నిష్ఫలమైన మాటలు, నిరుపయోగమైనటువంటి మాటలు యవనస్తుల నోటి నుంచి రాకూడదు. కొంతమంది చాలా చమత్కారంగా మాట్లాడతారు. ఏ విషయాన్ని గురించి అయినా సరే తడుముకోకుండా ధారాళంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా భలే చెప్పావు అనిపించుకుంటారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం మనం మాట్లాడే ప్రతి మాట గ్రంథంలో రాయబడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట గ్రంథంలో రాయబడుతుంది. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు గలవారికి కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడింది. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు, అవి రాస్తాడు. నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటున్నావా, రహస్యంగా మాట్లాడుకుంటున్నావా, అన్ని మాటలు రాయబడతాయి. చాటుని ఎవరి గురించి అన్నా ఏదన్నా అంటున్నావా, అది కూడా రాయబడతాయి. ఎదురుగుండా లేరు, చాటుని ఎన్నైనా తిట్టొచ్చని తిడుతున్నావా, అవి కూడా రాయబడతాయి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ ఒక గ్రంథంలో రాయబడతాయి. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా మాట్లాడడానికి మనం ఆలోచిద్దాం. కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి పనికిమాలిన మాటలు, చిన్న మాటలు ఎన్నో కుటుంబాల్లో ఆరని అగ్నిలాగా మారిపోతూ ఉంటాయి. కొన్ని మాటలు కుటుంబాల మధ్య, సహోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య అసమాధానాన్ని, అనుమానాలని, అపోహల్ని రేకెత్తిస్తూ ఉంటారు. గొడ్డలు చిన్నదే, కానీ బ్రహ్మాండమైన చెట్టును కూడా అది ఏం చేస్తుంది, నేల మీద పడేస్తుంది. నిప్పురవ్వ చిన్నదే, కానీ అడవినే తగలబెట్టేస్తుంది. కాబట్టి ఎత్తిపొడుపు మాటలు, మూర్ఖపు మాటలు, పరిహాసపు మాటలు, ఇలాంటి మాటలు ఏవి మన నోటి వెంబడి రాకూడదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ మాటల ప్రవర్తన మార్చుకోవాలి. నీ మాటలే నీ హృదయం ఎలాంటిదో చెబుతాయి. కాబట్టి మితంగా మాట్లాడదాం, తక్కువ మాట్లాడదాం. దేవుడు ఒక నోరే ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? తక్కువ మాట్లాడు, ఎక్కువగా విను అని అర్థం. దేవుని మాటలు మనకెంతో మేలు చేసేవి. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానయ్యా అంటాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మంటి మూసలో 7 మారులు కరిగించి ఊదిన
వెండి అంత పవిత్రాలు అంటాడు. కాబట్టి మన మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవిగా, దేవునికి ప్రియమైనవిగా ఉండాలి. 119వ కీర్తనకారుడు అంటాడు, నీ మాటలు స్వచ్ఛమైనవి, అవి నీ సేవకునికి ఎంతో ప్రియమైనవి అంటాడు. ఇంకా 147వ వచనంలో అంటాడు, తెల్లవారక ముందే నేను నీకు మొర్రపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా అంటాడు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలని అనుకునేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకని, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవుల్ని కాచుకోవాలి అంటాడు. కాబట్టి జీవం ఇచ్చే మాటలు వింటే నువ్వు బ్రతుకుతావు. ప్రియమైన యవనస్తుడా, దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకొని ఎక్కడి నుంచైనా మాట్లాడడానికి ముందు నీవు ఆచి తూచి మాట్లాడు. కాబట్టి మాటలో ప్రవర్తన, మాటలో మాదిరి. రెండవది ప్రవర్తనలో మాదిరి. ఏమంటున్నాడు? మాటలోను ప్రవర్తనలోను. తిమోతి పత్రికలోకి వద్దాం. మొదటి అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. మాటలో మాదిరిగా ఉండాలి అని చెప్పుకున్నప్పుడు. రెండవది ప్రవర్తనలో మాదిరి. ఎక్కడంట? ఎందులో మాదిరి? ప్రవర్తనలో మాదిరి. కొందరి మాటలు చాలా బాగుంటాయి, కానీ బ్రతుకే బాగోదు. ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన నీ ప్రవృత్తి ఒకేలా ఉండాలి. ఇంకా ఏమన్నాడంటే ఆయన, నీవు బైబిల్ చదువుతూ ఉంటే అనేకులు నిన్ను చదువుతారు అన్నాడు. కాబట్టి ప్రవర్తన విషయంలో మనం మాదిరిగా ఉండాలి. అది నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ చుట్టూ నిన్ను ఎరిగిన వాళ్ళున్నా ఎరగని వాళ్ళున్నా, నువ్వు మందిరంలోనైనా ఇంట్లోనైనా, నిన్ను ప్రశ్నించేవారున్నా లేకపోయినా నీ ప్రవర్తన మాదిరిగా ఉంచుకోవాలి. ప్రపంచంలో నేటు ఉన్నటువంటి క్రైస్తవ యువతి యువకుల్ని మనం వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ ఉంటే, ఇదేంట్రా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా యువకుల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉంటుంది. అయితే మన ప్రవర్తన ఎంతమందికి మాదిరిగా ఉంది? కొంతమంది ఎలా ఉంటారంటే, నేను చెప్పింది చేయి, నేను చేసినట్టుగా నువ్వు చేయకు అన్నట్టు ఉంటుంది. కాబట్టి యవనస్తులారా, మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోండి. నోరు కాదు మాట్లాడేది, మన ప్రవర్తన మాట్లాడాలి. నాకు తోచినట్టుగా నేను నడుస్తాను అలా అంటే తప్పు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించి భంగపడ్డారు, భ్రష్టులైపోయారు. 119వ కీర్తనకారుడు అంటాడు 5వ వచనంలో, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అంటున్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 19వ అధ్యాయం 16వ వచనంలో,
తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు అంటాడు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు తమ తమ ప్రవర్తనల మీద దృష్టి ఉంచుతారు. చాలామంది తమ ప్రవర్తన మీద దృష్టి ఉంచరు, కొంతమంది బుద్ధిహీనులు. ఇది అవివేకమైన లక్షణం. దుర్మార్గులుగా ప్రవర్తిస్తే దేవుడు వాళ్ళని అసహించుకుంటాడు, చేదరించుకుంటాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 16వ అధ్యాయం 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అంటాడు, ఆయన వారి శత్రువులను సహా వాళ్ళకి మిత్రులుగా మార్చేస్తాడు అంటాడు. కాబట్టి దేవుని సంతోషపెట్టేటువంటి మాదిరికరమైన ప్రవర్తన ప్రతి యవనస్తుడు కలిగి ఉండాలి. యోబు గారు అంటాడు, యెహోవా సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తానంటాడు. యోబు గ్రంథం 13:15లో. ఇది చాలా సవాలుతో కూడినటువంటి మాట. నా ప్రవర్తన రుజువు చేస్తానంటున్నాడు యోబు. ఎంతమంది చెప్పగలం ఇలాంటి మాట? నా ప్రవర్తన నేను రుజువు చేస్తాను అని ఎంతమంది చెప్పగలరు మనలో? క్రైస్తవుడు అంటేనే మంచి ప్రవర్తన గలవాడు అని కదా అర్థం. మన ప్రవర్తనలో ఇంతకుముందు లోకంలో బ్రతికినప్పటికంటే క్రీస్తుని కలిగిన తర్వాత మన ప్రవర్తనలో ఎంతో ఉత్తమమైన మార్పు కలిగింది అని ఎవరైనా చెప్పగలరా? ఇంట్లోనూ బయట, మందిరంలో, మందిరానికి వెలుపల, ఉద్యోగంలో, ఉద్యోగం అయిపోయాక, పిల్లల ముందు, పిల్లలు లేనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచన చేసుకుందాం. మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచన చేసుకుందాం. యవనస్తుడైన దానియేలు, అతని 3 స్నేహితులు తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నారు. మలినమైన ప్రవర్తన దేవుణ్ణి హీనపరుస్తుందని తెలుసుకుని తమ మంచి ప్రవర్తన ద్వారా దేవుని మహింపరిచారు. మన ప్రవర్తనతో మనం చేయగలిగిన సువార్త కంటే శ్రేష్టమైన సువార్త మరొకటి లేదు. మన ప్రవర్తనతో మనం సువార్త చేయొచ్చు. మన మంచి ప్రవర్తన అనేక మంది హృదయాల్ని, అనేకమైన కుటుంబాలని, మన పరిసరాల్ని, మన పట్టణాలని కూడా మార్చగలదు. కాబట్టి మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రవర్తన ప్రభావం ఇతరులపై చెరగని ముద్ర వేసేలాగా ఉండాలి. కాబట్టి ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న, దుకాణంలో ఉన్న, పాఠశాలలో ఉన్న, కళాశాలలో ఉన్న, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ప్రవర్తనలో క్రీస్తు ఇతరులకి కనబడాలి. అందుకే 119వ కీర్తనలో 9వ వచనంలో అంటాడు భక్తుడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటారు. హృదయాన్ని దేవుని వాక్యంతో నింపితే దేవుడు నీకు పవిత్ర ప్రవర్తనను దయచేస్తాడు. దేవుని మార్గంలో నువ్వు నడవడం ద్వారానే నీ ప్రవర్తనను నువ్వు బాగు చేసుకోగలవు. దేవుని ప్రణాళికలో మాదిరికరమైనటువంటి యవనస్తులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుని ప్రణాళికలో మంచి మాదిరి కలిగిన వాళ్ళు మార్గదర్శకులు అవుతారు. లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో వాటిలో చిక్కుకుని మీ ప్రవర్తనను పాడు చేసుకోకండి. ఎందుకంటే మన ప్రవర్తన ఫలాన్ని మనం పొందుతాం. మన ప్రవర్తన ఫలాన్ని మనం
పొందుతాం. ఈనాడు యువతి యువకుల్ని పాడు చేసేటువంటి, వాళ్ళ ప్రవర్తనలను పాడు చేసేటువంటి ప్రాపంచిక విషయాలు వాళ్ళ చుట్టూ అలుముకుని ఉన్నాయి. వీటన్నిటినీ ఛేదించుకుని యవనస్తులు ప్రభు మీద ఆధారపడి మాదిరికరమైనటువంటి యవనస్తులుగా జీవించాలి. కాబట్టి యువతి యువకులు మాటలోనూ ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. నేటి సమాజంలో ఉన్నటువంటి నూతనమైన పోకడలు యువకుల మీద ప్రత్యక్షంగాను పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ లోక పరిస్థితులు వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ లోకంలో వేగంగా మారిపోతున్నటువంటి పరిణామాలను చూస్తూ క్రైస్తవ యువకులు కూడా, యువతి యువకులు కూడా ప్రక్కదోవ పడుతున్నారు. పోటీతత్వం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ స్వేచ్ఛ అనేటువంటి దానికి అలవాటు పడిపోయారు యవనస్తులు. ఆధ్యాత్మిక విలువలు సన్నగిల్లిపోతూ ఉన్నాయి. అలాంటి ఈ పాపలోకంలో ఓ యవనుడా, నీ ప్రవర్తనను అనేకులను ప్రభావితం చేసేదిగా, మాదిరిగా ఉంచుకో. మూడవది, ప్రేమలో మాదిరి అన్నాడు. ప్రేమలో కూడా మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి. మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎలా రుజువైంది? ఆయన అర్పించిన ప్రాణం ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తధారల ద్వారా దేవునికి మానవుల మీద అపారమైన ప్రేమ ఉందని రుజువు చేశాడు. ప్రేమ అనే మాటకి ఈ రోజుల్లో అసలైన అర్థాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు నేటి యువత. ప్రక్కదోవ పట్టేశారు. ప్రేమలో ఉత్తమమైన మార్గం ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. ఆయనే మనం ఆచరించాలి, ఆయన్నే మనం మాదిరిగా పెట్టుకోవాలి. ప్రేమ అనేది ప్రపంచంలోకెల్లా గొప్పది. ఇదొక అద్భుతమైన భావన. ప్రేమకు ఎన్ని అర్థాలు చెప్పినా శిలువ ముందు అన్నీ తక్కువే అన్నాడు ఒక భక్తుడు. లవ్ అనేది వన్ వే కాకూడదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. తన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. మనం కూడా మనస వాచ కర్మణ దేవుని ప్రేమించాలి. ప్రేమలో ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. రక్షించబడిన నీవు నశించిపోయే ఆత్మల పట్ల నీకు ప్రేమ ఉండాలి. శరీర సంబంధమైన ప్రేమే కాదు. ఈ లోకంలో ప్రేమ గురించి చాలా నిర్వచనాలు చెప్తూ ఉన్నారు కదా. ఆ నిర్వచనాలు ఏవి కూడా మనకేం మేలు చేయవు. కాబట్టి యువకులు దేవుని ప్రేమను గ్రహించుకోవాలి. దేవుని ప్రేమలో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని అనుభవించాలి. దేవుని ప్రేమను అనుసరిస్తూ ప్రేమలో మాదిరి గలవాళ్ళు అందరి కోసం ప్రార్థన చేస్తారు, అందరి రక్షణ కోసం ప్రయాసపడతారు. ఒక గొప్ప దైవ సేవకుడు అన్నాడు, ప్రేమకు వ్యతిరేకం ద్వేషం కాదంట, స్వార్థం అంట. స్వనీతి, స్వార్థం. మనుషులు స్వార్థప్రియులు, స్వప్రయోజకులు, స్వనీతిపరులు, స్వచిత్తాన్ని కలిగిన వాళ్ళు, స్వకీర్తిపరులు అంటాడు ఆయన. యేసుప్రభు తన శిష్యుల పాదాలు కడిగి మాదిరి చూపించాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయడానికే మీకు మాదిరిగా ఉండాలని ఇలా చేశాను అంటాడు యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో. ఇప్పుడు యవనస్తులు కూడా అలాంటి మాదిరిని కలిగి ఉండాలి. సువార్తను బోధించే అవకాశం నీకు లేకపోవచ్చు, లేకపోతే నీకు సమయం తక్కువగా ఉండవచ్చు.
కానీ యేసయ్య ప్రేమను అనుసరిస్తూ ప్రేమలో నువ్వు మాదిరి చూపిస్తూ ఉండడం ద్వారా నువ్వు దేవుని పనికి, దేవుని సేవకు ఉపయోగించబడతావు. నీ ప్రేమ, నీ మాదిరి ఇతరుల జీవితాన్ని ఆశ్చర్యంగా ప్రభావితం చేస్తుంది. నువ్వు చెప్పేదాన్ని ఇతరులు అనుమానించవచ్చు, కానీ నువ్వు చేసేదాన్ని ఇతరులు నమ్ముతారు. చెప్పేదాన్ని అనుమానిస్తారు, చేసేదాన్ని నమ్ముతారు. కాబట్టి ప్రేమలో మాదిరిగా ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవ నాయకుల్లోనేంటి, క్రైస్తవ విశ్వాసుల్లోనేంటి, క్రైస్తవ యవనుల్లోనేంటి ప్రేమ కొద్దువైపోయింది. అన్యులే నయం, కొంతవరకైనా మాదిరిగా ఉండాలి. ప్రేమలో క్రైస్తవులకు మాదిరి లేదు. నేతి బెరకాయలో నెయ్యి ఉంటుందా? ధర్మాసుపత్రిలో ధర్మం ఉందంటారా? ఇలాంటి వాళ్ళందరూ దేవునికి లెక్క చెప్పాలి. కొంతమంది ప్రమోషన్లు సాధించి పై అధికారులైన వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళని ఎలా చూస్తారు? తోటి వారి పట్ల, తమ కింద ఉన్నటువంటి ఆ కింద పనిచేసేటువంటి ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు చాలా హీనంగా ఉంటుంది. కాబట్టి ప్రేమలో మాదిరి గల వాళ్ళని దేవుడు వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. మాదిరిగా ఉన్నాడు కదండి ఆయన. ఫిలిప్పీ పత్రికలో అంటాడు పౌలు గారు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి, కక్ష చేతనైనను వృధాశితేం చేతనని ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉంది. ఏ మనస్సు? దేవుని స్వరూపం కలిగిన వాడైన, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. తను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రేమలో మనం మాదిరి చూపించాలి. 4వది విశ్వాసంలో మాదిరి. ఎందులో మాదిరి అంట? విశ్వాసములో మాదిరి. విశ్వాసంలో మనం మాదిరి కలిగి ఉన్నామో లేదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాసంలో మనం మాదిరిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అంటాడు. మన విశ్వాసానికి మూలం మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు, దేవుడే మనకి ఆధారం, ప్రభువే మనకు మంచి మాదిరి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇతరుల విశ్వాసాన్ని పాడు చేసేటువంటి ఆటంకాలన్నీ మనం మానుకోవాలి. ఇతరుల విశ్వాసాన్ని పాడు చేసేటువంటి ఆటంకాలన్నీ మనం ఏం చేయాలి? మానుకోవాలి. రోమాపత్రికలు అంటాడు కదా 14వ అధ్యాయం 21వ వచనం, మాంసం తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయనిది మరి ఏది అయినా కానీ మానివేయడమే మంచిది అంటాడు. మానేయడమే మంచిది. మన కార్యక్రమాలు, మన అలవాట్లు,
దేవుని పని పాడు చేసేవిగా ఉండకూడదు. విశ్వాసంలో సాటి విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. సంఘానికి వెలుపలి వారి ఎదుట కూడా మర్యాదగా నడుచుకోవాలి. నేటి యవ్వన స్త్రీలలో సరైన మాదిరి లేదు విశ్వాసంలో. అందుకే చాలామంది యవ్వనస్తులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతాం. విశ్వాసమును బట్టి అనే మాట తరచుగా చదువుతాం. ఇంచుమించుగా 18 సార్లు ఉందంట. మన విశ్వాసం ప్రతి నిమిషం ప్రతి దినం ఆచరణలో ఉండాలి. కాబట్టి మన విశ్వాసం క్రియల రూపాన్ని ధరిస్తుందో లేదో మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఒక అతనంట తరచూ ఎక్కడికి వెళ్ళినా సరే తన కుక్కను వెంటబెట్టుకెళ్ళేవాడంట. ఒక ఉదయం ఆ కుక్కను ఒక అడవిలో ఒక చెట్టు కింద నిలిపి, ఇదిగో నేను వచ్చేంత వరకు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి కదలకూడదు, ఈ భోజన పాత్రలన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడంట. ఆ కుక్క యజమానుడి యొక్క ఆజ్ఞను అర్థం చేసుకుంది, అక్షరాల దాన్ని పాటించిందంట. కొంతసేపటికి ఆ అడవిలో అగ్ని అంటుకుందంట. తక్కువ సమయంలోనే ఆ కుక్క ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆవరించింది. అయితే ఆ కుక్క అక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలలేదంట. ఒక అంగుళం కూడా కదలేదు. తన యజమానుని మాటకు కట్టుబడి సంపూర్ణమైన విధేయతతో ఆ స్థలంలో అలాగే నిలిచి ఉంది. ఆ అగ్నికి ఆహుతి చచ్చిపోయింది. ఆ యజమానుడు ఏడుస్తూ చెప్తున్నాడంట, నేను ఈ కుక్కకి ఏం చెబుతానో అది తప్పిపోకుండా చేస్తుంది, తూచ తప్పకుండా చేస్తుంది, అది విశ్వాసం గల జంతువు అన్నాడు. ఆలోచించండి, మనం ఎన్నిసార్లు మన విశ్వాసంలో తొలగిపోయాం, మన విశ్వాస జీవితంలో తప్పిపోయాం. మనలో మాదిరి జీవితం లేకపోతే ఎలాగా? ప్రభు అంటారు కదా, నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా ప్రభువా 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 అని నన్ను పిలిచిన ఎందుకు అలా పిలుస్తారు నన్ను అంటాడు. బైబిల్లో మాదిరిగా ఉండే విశ్వాసులు చాలామంది ఉన్నారు. కాబట్టి విశ్వాసులుగా మన మాదిరి లోకానికి ఎంతో అవసరం. ఎలాంటి పరిస్థితులు మనకు సంభవించిన, భక్తుడు అంటాడు కదా కీర్తనకారుడు, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, వాటి పొంగునకు పర్వతాలు కదిలిపోయినా మనం భయపడమంటాడు 46వ కీర్తనలో. కానీ చాలామంది చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ ఉంటారు. ప్రభునందు విశ్వాసం ఎక్కడ ప్రారంభమవుద్దో అక్కడ విచారం అంతమవుద్ది. దానియేలు స్నేహితులైన ముగ్గురు, షడ్రకు మేషకు అబేద్నెగోలు, వాళ్ళ విశ్వాసం ఎంత దృఢమైనదో చూడండి, ఎంత అద్భుతమైనదో. బోల్డ్ ఫెయిత్ అన్నమాట. ఒకవేళ ఈ అగ్నిలో నువ్వు పడేస్తే మమ్మల్ని తిరిగి తప్పించి రక్షించగల సమర్థుడు మా దేవుడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, రక్షించకపోయినా సరే మేము భయపడం. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము భయపడం. అది వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళ విశ్వాసం. నీకు జలుబు వస్తే, నీకు తుమ్ము వస్తే, నీకు దగ్గు వస్తే, నీకు పొలమారితే భయపడిపోతావు. అమ్మో తుమ్ములు వచ్చేస్తున్నాయి, దగ్గులు వచ్చేస్తున్నాయి, రొంపట్టేసింది, జ్వరం వచ్చేస్తుంది, లేనిపోయింది వచ్చేది నీకు రోగం. నీకు డౌటు,
డౌట్తో కొంతమందికి ఒళ్ళు వేడెక్కిపోద్ది. ఒక సహోదరి ఫోన్ చేసింది, ఏమంటే పాస్టర్ గారు మా అమ్మకి ఇలా ఉంది, ఒళ్ళంతా వేడిగా ఉంది, పారాసెటమాల్ వేసేయమంటారా? ఏంటమ్మా పారాసెటమాల్ ఎందుకు, ఎందుకు వచ్చింది వేడి? ఏమోనండి భయపడిపోతున్నాను. భయంతో వచ్చిందమ్మా, అది ఏం కాదు. థర్మామీటర్ పెట్టి చూడండి, జ్వరమే ఉండదు. కొంతమందికి డౌట్ అన్నమాట. యేసుక్రీస్తుని కలిగి ఉన్న నీవు ఇలా భయపడుతూ విశ్వాసం నుంచి నువ్వు కోల్పోతున్నావు, విశ్వాసాన్ని కోల్పోతున్నావంటే ఎక్కడుంది నీకు విశ్వాసం? దేవుణ్ణి నమ్మిన నీవు ఇంకా నీ ఇంటి దగ్గర ఓ పక్కేమో శుభం, ఇంకో పక్క లాభం అంటున్నావు. ఇంకా నీ ఇంటి దగ్గర దిష్టికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, రక్షరేఖలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, బూడిద గుమ్మడికాయలు ఎలాడుతున్నాయి, పటికి మూట ఎలాడుతుంది, కలబంద పైనుంచి కిందకి మొలుస్తుంది, ఇంకా తోరణాలు ఉన్నాయి, తోరణాలు. ఏంటి ఆలోచించండి, ఎక్కడుంది నీ విశ్వాసం? మొలక తాయెత్తులు ఉంటాయి, చేతులకి తాయెత్తులు ఉంటాయి, దారాలు ఉంటాయి, దిష్టి చుక్కలు ఉంటాయి. ఏంటి ఇవన్నీ? నీవు విశ్వాసం వినడానికి తార్కాణాలు ఇవన్నీ కాదు కదా. గమనించండి, ఏది నీ విశ్వాసం? నీలో విశ్వాసమే లేకపోతే నువ్వు విశ్వాసంలో ఇతరులకు మాదిరిగా ఎలా ఉంటావు? మాదిరిగా ఎలా ఉంటావు? చిన్నప్పుడు మా అమ్మాయికి పొక్కులు వేసేసినాయి మొహం మీద. అందరూ చూశారు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారు, పాస్టర్ గారు ఈ మంత్రం పొక్కులండి, అర్జెంటుగా మంత్రం వేయాలి. ఆ పక్కనే మాధవపురం ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి మంత్రం ఏం చేయండి అంటున్నారు. నేను వెళ్ళను, నేను వేయించున్నాను. వేయించిపోతే ఎలాగని చచ్చిపోద్దండి పిల్ల, చచ్చిపోయిన బరలా, నేను మాత్రం వేయించు. డాక్టర్ గారిని కేకేస్తాను, ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఇంజక్షన్ చేస్తాడు, అంతే. నేను వేయించున్నాను. చంపేస్తారా పిల్లని? చచ్చిపోద్ది, దేవుడిచ్చిన బహుమానం. వాళ్ళు చచ్చిపోద్ది, దేవుడి దగ్గర ఉంటుందిగా, నేను భయపడాల్సిన పని లేదు. నిలువునా చచ్చిపోయింది ఒక చెట్టు, కాసే చెట్టు, పిందులు ఉన్నాయి, పిందులతో చచ్చిపోయింది నారింజ చెట్టు. అది ఎండిపోయింది శుభ్రంగా అన్నమాట. అందరూ అన్నారు, పాస్టర్ గారు ఈ చెట్టు నిలువునా చచ్చిపోయింది, పిందులతో చచ్చిపోయింది. మొత్తం మీద ఎవడో చేతబడితనం చేశాడు మీకు విషయం తెలుసా? ఇంట్లో వాళ్ళకి చేసి తర్వాత చెట్టుకు చేస్తారు. చెట్టు చచ్చిపోయినట్టే ఇంట్లో వాళ్ళు కూడా చచ్చిపోతారు అన్నారు. కొట్టేయండి అర్జెంటుగా చెట్టు అన్నారు. నేను కొట్టను, అలాగే ఉంచుతాను, మళ్ళీ బతుకుతుంది. అది చేతపడతానం కాదు, ఏం కాదు, ఏదో మొత్తం మీద పురుగేదో తొలిసి ఉండదు లోపల, అందుకు చచ్చిపోయింది అది. అంతేగాని చేతపడతానాల మీద మేము నమ్మం, మాకు నమ్మకం లేదు. ప్రార్థన చేస్తాం చూడండి, కావాలంటే దేవుడు మళ్ళీ బ్రతికించగలడు. నేను ఏ ధైర్యంతో చెప్పానంటే మాట, 2-3 సార్లు వీళ్ళతో చచ్చి పెకలింకబడిన చెట్టు అంటాడు. అంటే చచ్చిపోయిన చెట్టు 2-3 సార్లు
చచ్చిన చెట్టు అని ఉంది కదా వాక్యంలో. కాబట్టి నాకు అనిపించింది ఒకసారిగా చచ్చింది ఇది, మళ్ళీ బతుకుద్ది. ఇంకా ఏం వాక్యం చదివానంటే, మీ పొలంలోని పైరు మొలిచినట్లు మెరుపులు పుట్టిస్తాడు అంటాడు. ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. మెరుపు వచ్చినప్పుడు జీవం వస్తుందంట చెట్లకి, మెరుపులు పుట్టిస్తాడు. బ్రతుకుద్ది అనుకున్నాను. వర్షాకాలం వచ్చింది ఈలోగా. వేసవికాలం నీళ్లు లేకో లేదా పురుగు పురుసో చచ్చిపోయింది. అది ఎవరో చేతపడదాన్ని చేస్తే కాదు, పాపం చేశాం. ఒకరోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులు, పిడుగులు దంచేసింది పట్టుకుని. ఆ రోజు విపరీతమైన వర్షం అన్నమాట, విపరీతమైన వర్షం. అంతే, బ్రతికేసింది చెట్టు, బ్రతికేసింది. అందరూ అన్నారు, అయ్యి బాబాయ్ పాస్టర్ గారికి ఎంత ధైర్యమో, ఆ పాస్టర్మ్మ గారికి ఎంత ధైర్యమో, చేతపడతానని చేశాడంటే. ఎందుకు చేశాడు? ఎవడు చేశాడండి? మాకెవడు చేస్తాడండి? ఒకవేళ మాకు చేసిన ఆడిగా పడద్దన్నారు. అది బతికేసిన చెట్టు మళ్ళీ కాయలు కాసింది, మళ్ళీ కాయలు కాసింది. వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాక్యం మనకు నేర్పిస్తుంది. నేను అన్నాను, మళ్ళీ చెత్తది చూడన్నాను, మళ్ళీ చేస్తుంది. అలాగే ఒక 2 సంవత్సరాలు కాసాక మళ్ళీ చచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు తీసేసాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏళ్ళే చేతపడదాన్ని చేసి చూడలేము అనుకున్నారు. ఏంటి మన ధైర్యం అండి, మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఈ కరోనా వైరస్ టైంలో ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ విశ్వాసం? పక్కోడు కరోనా వచ్చిందని 3 రోజులు లేగలేదా నువ్వు? దడొచ్చేసిందా నీకు? మొహం అంతా వాసిపోయిందా? కరోనా వచ్చిన వాళ్ళే బాగున్నారు, ఇంట్లో ఉన్నారు. నీకేమైంది? ఏది లేకుండా భయం, ఆందోళన, దిగులు, ఏదో అయిపోతుంది అనేటువంటి ఆదుర్ద. ఏమైపోద్ది? అయిపోద్ది. ఏమవుద్ది? ఏది నీ విశ్వాసం? బ్రతికుంటే భూమి మీద ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు. చస్తే దేవుడి దగ్గర ఉంటావు. అది కదా మన విశ్వాసం. బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి? మనకి లైఫ్ ఒకటే కదా. ఆలోచించండి, మనం బ్రతికున్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. బ్రతికుంటే దేవుడు మనతో ఉంటాడు, దేవునితో మనం ఉంటాం. చస్తే దేవుడితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. ఈ పిరికితనం అసలు. కొంతమంది పిరికితనంతో చాలామంది కరోనా పేషెంట్లు ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? ధైర్యం లేక. అన్ని జనుడు దేవుణ్ణి ఎరగని వాడు అలా చచ్చిపోతున్నాడంటే అది వేరే సంగతి. ప్రభునందు విశ్వాసం లేనివాడే ఉంటున్నాడు కదా ధైర్యంగా. కానీ నువ్వు నేను ఎందుకున్నావు? ఆలోచించేయండి. నాకు అనిపించింది, చుట్టుపక్కల అన్ని కేసులు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఏం పర్లేదు, మనకు వచ్చినా పర్లేదు, ఏమవుద్ది? నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నాకు వచ్చి ఒకవేళ నువ్వు నన్ను క్వారంటైన్ పంపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త చెప్పుకుంటాను. లక్ష్మికి కూడా అదే చెప్పాను నేను వెళ్ళేటప్పుడు. అమ్మా నీకు మంచి అవకాశం సువార్త చేయడానికి, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, ఏం కాదు, ధైర్యంగా వెళ్ళు, నీకు మంచి అవకాశం. అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పు. వాళ్ళు భయంతో ఉంటారు, నువ్వు భయం లేకుండా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, ఎంత సంతోషంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. రేపు ఎల్లుండి పంపించేస్తారంటండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. పంపించేస్తారండి. 27వ తారీఖు నెలలో పంపించేశారండి. వేళ 27వ తారీఖున వెళ్ళిన వాళ్ళని ఇవాళ పంపించేశారంట. రేపు ఎల్లుండి పంపించేయచ్చండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం అనుకోండి. ఆలోచించేయండి. ఏంటి భయపడిపోతారు, ఊరికని కంగారు పడిపోతారు. మరి మీరు అంతగా ఇంట్లో ఉండి మీరంత అన్నీ సేఫ్గా ఉండే మీరే
ఇంత గాబరా పడిపోతుంటే ప్రతిరోజు శానిటైజర్ వర్క్ చేసేవాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్స్, పోలీసులు, వాలంటీర్స్ వీళ్ళందరూ ఏమైపోవాలండి? అలా భయపడితే వాళ్ళు ఒక్కళ్ళని ఉద్యోగం చేస్తారా? ప్రాణాలకు తెగించి చేయట్లే వాళ్ళు ఉద్యోగాలు. నువ్వు ఇంకా పేషెంట్లకు దూరంగా ఉండే భయపడిపోతున్నావు. వాళ్ళ పేషెంట్లకు దగ్గరగా ఉండాలి, పేషెంట్లకు దగ్గర ఉండాలి వాళ్ళు. ఏది నీ విశ్వాసం? భయపడిపోతున్నావు. భయపడిపోతావు ఎందుకు? చచ్చిపోతే చచ్చిపోతావు ఏంటి ఇప్పుడు? శవాన్ని ఎవరు కదా ఏం చేసుకుంటావు? శవాన్ని పచ్చడి చేసుకుంటావా ఇంట్లో పెట్టుకుని? ఇంట్లో పెట్టి కూర్చుంటావా శవాన్ని? బయటపడేవా నువ్వు కూడా? శవాన్ని ఎవరు కదా ఇవ్వకపోతే ఇవ్వపోతారు ఏంటి ఇప్పుడు? మళ్ళీ ఇందని చూడడం ఎందుకు చూడవు? మళ్ళీ పరలోకానికి వచ్చాక మమ్మల్ని అందరం చూస్తావు. నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు మీరు రారా వెనకాల, కాకపోతే కాస్త కొంతకాలం లేట్గా చూస్తాం అంతే. అధైర్యం ఏంటండి? ఆ పిరికితనం ఏంటండి? అవిశ్వాసం ఏంటండి? అల్ప విశ్వాసం ఏంటండి? ఎంత భయపడిపోతున్నారో, ఎంత గలిబిలి చెందుతున్నారో. జాగ్రత్తలు తీసుకుంటున్నారుగా. జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే అనుకోవచ్చు అన్ని జాగ్రత్తలే కదా, ప్రతి దాన్ని జాగ్రత్త తీసుకుంటున్నారు, అయినా భయమే. కొంతమంది పైకి గంభీరంగా కనపడతారు. అబ్బో మేము అండి ఏంటమ్మా అలా భయపడిపోతే? భయపడకో అన్నావు. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు భయం వచ్చేసింది. చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఆలోచించండి. విశ్వాసం ఏది? నీ విశ్వాసం సన్నగిలిపోతుంది, కొంతమంది బలహీనమైపోద్ది, కొంతమందికి అల్పమైపోద్ది. విశ్వాసంలో మాదిరిగా ఉండి, విశ్వాసం నువ్వు కనిపరిచే విశ్వాసం ఎదుటి వాళ్ళలో కూడా విశ్వాసాన్ని రేకెత్తించాలి. ఏంటి వాళ్ళు చూసి ఆ పరిస్థితులు ఎంత బాగున్నారో, ఎంత ధైర్యంగా ఉన్నారో నేను కూడా అలా ఉండాలి అనిపించాలి. సమస్యలు చూసి భయం, ఆర్థిక సమస్యలు చూసి భయం, ఎలా బ్రతకాలో భయం, ఏమైపోద్దా అని భయం, ఏం జరుగుద్దని భయం. విశ్వాసం సన్నగిలిపోయినప్పుడు నువ్వు మంచాన పడిపోతావు. నీకు మళ్ళీ నొప్పులు వచ్చేస్తాయి, నీకు రోగాలు వచ్చేస్తాయి, నీకు బాధలు వచ్చేస్తాయి, నీ ఒళ్ళు బరువెక్కిపోతే ఈ బాధలతో కష్టాలతో ఏదో అయిపోయింది అనుకుంటావు. ఇదే కదా నీ అవిశ్వాసం. అవిశ్వాసం. అగ్నిగుణంలో వేసేకొచ్చాడా ప్రభు? ముందే వచ్చేసాడా? వేసేకి వచ్చాడు రక్షించడానికి. టైం ఉంటుంది, ఆయన టైంలో నిన్ను సేవ్ చేస్తాడు. ఆయన టైంలో విశ్వాసం ఇతరులకు మాదిరిగా ఉంటుంది. ఆఖరిది పవిత్రతలో మాదిరి. మనం ఎందుకు పవిత్రంగా ఉండాలండి? అందరిలాగా ఎందుకు ఉండకూడదు చెప్పండి యవనస్తులారా? మనం ఎందుకు పవిత్రంగా ఉండాలి? ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పవిత్రుణ్ణి కాబట్టి మీరు కూడా పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చెప్తాడు. పరిశుద్ధత అనే మాట లేవికాండంలో మనం ఎక్కువగా చూస్తాం. లేవికాండంలో ఇంచుమించు 87 సార్లు ఉందంట పరిశుద్ధత అనే మాట. పాత నిబంధనలో 830 సార్లు ఉందంట పరిశుద్ధత అనే మాట. కొత్త నిబంధనలో 250 సార్లు ఉంది. ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో 350 సార్లు ఉంటాయి. కాబట్టి మనం దేవుని పిల్లలం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే మంచి మనస్సాక్షి ఉండదు. మంచి మనస్సాక్షి లేకపోతే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే ప్రేమ ఉండదు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మనకు పరిశుద్ధత ఎంతైనా ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత కోసం మనలో ప్రతి వాడు కూడా తను తాను పవిత్రపరచుకోవాలి. మన అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. మనం హృదయం శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటాడు ప్రభు.
పౌలు గారు తన పత్రిక పాఠాల్లో రాస్తూ ఉంటాడు, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత అనేది ఒక్క రోజులో వచ్చేసేది కాదు, రోజు రోజు మనం పరిశుద్ధతలో ఎదగాలి. యవనస్తుడైన తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ, తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ పత్రిక రాస్తూ 2:21, ఎవడైనా వీటిలో చేరక తను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అంటున్నాడు. పవిత్రపరుచుకుంటే మనల్ని మనం పరిశుద్ధపరచబడతాం. దేవుడు మనల్ని వాడుకుంటాడు. అర్హమైన పాత్రగా, దేవుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా మనం ఉంటాం. నేను రక్షించబడ్డాను, యేసు ప్రభువే నా జీవిత కాపరి, ఆయనే నాకు ప్రభు అని చెప్పి పాపంలో జీవిస్తూ ఉంటే అది గొప్ప వేషధారణ అవుతుంది. విశ్వాసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని యేసుతో పాటు జీవించాలి. ఇది మన బాధ్యత. అసలు పరిశుద్ధంగా జీవించాలనే కదా ప్రభు మనల్ని పిలిచింది. కాబట్టి క్రైస్తవులు పరిశుద్ధంగా జీవించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం, కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని చదువుతూ ఉంటాం. క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధుడు అని అర్థం. పరిశుద్ధత అంటే పాపంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. పాపం ఎక్కడ కనిపించినా సరే అసహించుకోవాలి. ఇష్టపూర్వకంగా పరిశుద్ధతలో మనం జీవించాలి. అది పరిశుద్ధత ఎలా కలుగుతుంది? విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. కాబట్టి యవనస్తులు, మరి ముఖ్యంగా దేవుని పిల్లలు, వ్యక్తిగత సంబంధాల్లో పవిత్రంగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాల్లో చాలా మందిలో మనం సంచరిస్తూ ఉంటాం. చాలా దేశాల్లో, చాలా కుటుంబాల్లో విడాకులు, కుటుంబ కలహాలు, కలతలు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు అన్నీ ఎందుకు కలుగుతున్నాయో తెలుసా? ఈ వ్యక్తిగత జీవితం సరిగా ఉండక. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పవిత్రత లేకపోవడమే దీనికి కారణం. అందుకే పానుపు నిష్కళంకమైనదే ఉండాలంటాడు ప్రభు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కాబట్టి యవనస్తులు తమ శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విచక్షణ రహితంగా ఇతరులతో సహవాసం, స్నేహం చేయకూడదు. కుటుంబాల్లో పరిశుద్ధత లేకపోతే అది చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదం మనం చెప్పలేం. కాబట్టి మన వ్యాపారాల్లో, మన వ్యవహారాల్లో, మన వేష భాషల్లో, మన లెక్కల్లో, మన ఉద్యోగాల్లో, మనం మాట్లాడేటువంటి మాటల్లో పవిత్రత ఉండాలి. అన్ని విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే మనం క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధులు. మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు గవిని వెళ్ళిపట్ల మన కోసం శ్రమ పొందాడు. కాబట్టి యవనస్తులు వ్యక్తిగత సంబంధాల్లో పవిత్రంగా ఉండాలి. 2, ఆలోచనలో పవిత్రంగా ఉండాలి. ఆలోచనల్లో చాలామంది యవనస్తుల సమస్య ఏంటంటే వాళ్ళ ఆలోచనలు చెడిపోతూ ఉంటాయి. ఆలోచన మాటగా మారుతుంది, మాట కార్యరూపం ధరిస్తుంది, కార్యం అలవాటుగా మారిపోతుంది, అలవాటు జీవిత గమ్యంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మన ఆలోచనలో పవిత్రత కావాలి. మానసిక వ్యాధికి, అంటే పిచ్చి పడత చూడు కొంతమందికి, మానసిక వ్యాధికి గల కారణం ఏంటో తెలుసా? ఆలోచనలే. కొంతమందికి పిచ్చి పిచ్చి ఆలోచనలు పడుతూ ఉంటాయి. ఆలోచనలో చెడిపోకుండా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రభు వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉండాలి.
యోధా హృదయంలో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించాడంట. యోహాను సువార్త 13:2 ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి అపవాది తీసుకొచ్చేటువంటి ప్రతి ఆలోచనలను చెరపట్టి క్రీస్తుకు లోబరచాలి. మన ఆలోచనలో క్రీస్తుకు లోబడి ఉండాలి. కాబట్టి ఆలోచనలో పవిత్రంగా ఉండాలి యవనస్తుడు. మూడవది, ఆత్మకు మాలిన్యం అంటించుకోకుండా చూసుకోవాలి. అనేక పాపాలు ఆంతర్యంలో ప్రారంభమై బాహ్యంగా కార్యరూపాన్ని దాలుస్తాయి. అందుకే పౌలు గారు అంటాడు, శరీరానికి ఆత్మకు కలిగినటువంటి మాలిన్యాన్ని కడుక్కోవాలంటాడు. మన హృదయం ఏ ఏ విషయాల్లో మనల్ని దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మన హృదయాన్ని మనం సమ్మతి పరుచుకోవాలి. అందుకే భక్తుడు ప్రార్థిస్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. మనం కూడా అలా ప్రార్థించాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 7వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక, పిల్లరా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషాన్ని నుండి మనం పవిత్రులుగా చేసుకుందాం అంటాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. మనలో అంతర్యుద్ధం నిత్యం జరుగుతూ ఉంటుంది. కారణం మన శరీరం ఆత్మ శరీరానికి విరోధంగా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. మానవ నైజంతో పాప బీజం ఎప్పుడూ ఉంటుంది. ఈ పాపభూయిష్టమైన లోకంలో మనం పవిత్రంగా జీవించడం అనేది చాలా సులభమేం కాదు. పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి పడిపోకుండా మనం చూసుకోవాలి. ఈ పోరాటంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే తప్ప విజయాలు సాధించలేం. పరిశుద్ధాత్ముడు మన జీవితం మీద ఆధిపత్యం వహిస్తే తప్ప ఈ జీవితంలో విజయం సాధించలేం. కాబట్టి ఆత్మకు మాలిన్యం అంటించుకోకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, మాదిరిగా ఉండు ఓ తిమోతి. మాటలో మాదిరి, 2 ప్రవర్తనలో మాదిరి, 3 ప్రేమలో మాదిరి, 4 విశ్వాసములో మాదిరి, 5 పవిత్రతలో మాదిరి. ఇలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని మనం కోరుకుందాం. యవనస్తులు మరి ముఖ్యంగా మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు